హలో ఎవ్రీవన్. సో ఈ రోజు మనం బిజినెస్ మేనేజర్ గురించి, యాడ్ అకౌంట్ క్రియేషన్ గురించి అండ్ యాడ్స్ మేనేజర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర ఏంటి అంటే టూ థింగ్స్ ఉండాలి. ఒకటి ఏంటి అంటే ఫేస్బుక్ పేజ్ అన్నమాట. రెండోది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి మన దగ్గర. సో చాలా మంది ఫేస్బుక్ పేజ్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. ఫేస్బుక్ పేజ్ వేరు, ఫేస్బుక్ అకౌంట్ వేరు అనమాట. సో ఇది వచ్చేసి నా ఫేస్బుక్ అకౌంట్ అనమాట, వేర్ మీరు నా ప్రొఫైల్ ని చూస్తారు అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ చూస్తారు. సో ఇది వేరు. మనకు కావాల్సింది ఏంటి అంటే బిజినెస్ పర్పస్ ఫేస్బుక్ పేజెస్ కావాలి. ఫేస్బుక్ పేజెస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చేద్దాము, చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఫేస్బుక్ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే పేజెస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేసి మీరు పెట్టాలి పబ్లిక్ పేజ్ సెలెక్ట్ చేయండి. మీరు పెట్టాలి అనుకుంటున్న నేమ్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ చేయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నథింగ్ ఏజీఎక్స్ అని చెప్పి పెడుతున్నా. జస్ట్ టెంపరీ పర్పసే కదా, మనకి పేజ్ యూజ్ అవ్వదు కాబట్టి. సో అట్లా పెట్టిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు క్రియేటర్ అని కానీ లేకపోతే ఏదైనా సరే మీ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఇంటీరియర్స్ రిలేటెడ్ అనుకోండి, హోమ్ ఇంటీరియర్స్ ఇంప్రూవ్మెంట్, అట్లా మీకు కావాల్సిన కేటగిరీ వస్తుంది డెఫినెట్లీ. అది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే దానికి దగ్గరలో ఉన్న కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ పేజ్ క్లిక్ చేసేయండి. ఓకేనా? ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేసుకోండి. లైక్ ప్రొఫైల్ ఇమేజ్ కానీ, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ కవర్ ఉంది కదా, ఈ కవర్ ఇమేజ్ కానీ, లేకపోతే ఈ ఫోన్ నెంబర్, వెబ్సైట్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, ఇదంతా కూడా మీరు ఇవ్వండి. సో నేను మీకు ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే కాబట్టి నెక్స్ట్ ని క్లిక్ చేస్తున్నా. అండ్ అగైన్ ఇక్కడ మీకు కావాల్సిన ప్రొఫైల్ పిక్చర్ అంటే ఇది కవర్ ఫోటో, అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఇమేజ్ ఇది ఉంది కదా, ఈ సెక్షన్ లో వస్తుంది అనమాట. అది ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మీ కంట్రీ కోడ్ 91 వస్తుంది ఇండియాకి. 91 ని సెలెక్ట్ చేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చి కోడ్ ఎంటర్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఫర్ నౌ నేను స్కిప్ చేస్తున్నా అగైన్. సో స్కిప్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ డన్. సో ఇలా చేస్తే మీ ఫేస్బుక్ అకౌంట్ లో మీ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ నథింగ్ ఏజెక్స్ అన్నది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫేస్బుక్ పేజ్ అన్నమాట. అండ్ ఈ అవినాష్ జీవీఆర్ఎల్ మన ఉన్నది ఏదైతే ఉందో అది నా పర్సనల్ ప్రొఫైల్. ఓకేనా? సో మనకేంటి అంటే ఒక్కసారి ఇలా క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఆ పేజ్ లో ఉన్నామా లేదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొఫైల్లో ఇలా ఉన్నాం అనుకోండి, మీకు ఈ ఆప్షన్స్ అన్ని అట్లా కనిపించాయి, ఇలా కనిపిస్తుంది అనమాట. నా ఫేస్బుక్ ప్రొఫైల్ కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ ఒక్కసారి ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసి నథింగ్ ఏజీఎక్స్ ఏదైతే పేజ్ ని నేను క్రియేట్ చేశానో సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ మీరు చెక్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఈ లింక్డ్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ని కనెక్ట్ చేయాలన్నమాట. సో మీకోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనెక్ట్ చేశాను, క్రియేట్ చేశాను. సో ఆ అకౌంట్ ని ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాము. సో నేను క్రియేట్ చేసిన అకౌంట్ కూడా నథింగ్ అని చెప్పి క్రియేట్ చేశాను. సో జస్ట్ నేను ఆ యూజర్ నేమ్ ని కొట్టేసి దాని పాస్వర్డ్ కొట్టేస్తున్నా అప్పుడు. సో లోడ్ అవుతుంది. సో ఈ రకంగా మనకేంటి అంటే జస్ట్ వెరిఫికేషన్ కోసం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు లాగిన్ అయిపోతుంది. సో మనకి బేసిక్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మన ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా కనెక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అప్పుడు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ కొట్టండి, ఎందుకంటే మనకి అది లాగిన్ లేదు కదా, అందుకు ఒకసారి లాగిన్ తీసుకుంది. ఇప్పుడు లాగిన్ యాజ్ ఉంది కదా, ఇది కొట్టండి. కొట్టినప్పుడు మీకు రెండు ఒకసారి ఇది క్రియేటర్ అంటే నేను కొత్త అకౌంట్ కదా, అది కూడా క్రియేటర్ లో పెట్టాలి. మీకు ఏంటంటే పబ్లిక్ ప్రొఫైల్లో చూపించుకోవాలన్నమాట. మనం పర్సనల్ అకౌంట్ నుండి ఎప్పుడు కూడా యాడ్స్ ని రన్ చేయలేము. సో జస్ట్ పబ్లిక్ ప్రొఫైల్లో కానీ అంటే అయితే ప్రొఫెషనల్ అకౌంట్ లాగా టర్న్ చేసుకోవాలి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని. లేదు అంటే ఏదైనా బిజినెస్ పేజ్ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట. అట్లా మార్చుకున్నప్పుడే మీకు అవుతుంది. సో అయితే ఇది మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఫేస్బుక్ పేజ్ ని మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసే ఆప్షన్ వస్తుంది అనమాట. దాన్ని మీరు కంటిన్యూ క్లిక్ చేయాలి. ఎందుకు క్లిక్ చేయాలి అంటే మీకు ఇది బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది కదా, అది అవ్వనివ్వండి. నేను అసలు ఎందుకు మనం అది క్రియేట్ చేయాలో చెప్తాను. సో లోడ్ అవుతుంది కదా, మీన్ వైల్ లోడ్ అవ్వనివ్వండి. మనం ఆన్ ది అదర్ సైడ్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో బిజినెస్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే జనరల్ గా మీకు మీ యాడ్స్ లో కూడా ఇప్పుడు మీకు పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి మీ పర్సనల్ ప్రొఫైల్ ఉంది కదా, మీ పర్సనల్ ప్రొఫైల్ ఒకటి ఉంది అండ్ పేజ్ ఒకటి ఉంది కదా.
బిజినెస్ పేజ్ ఉంది కదా, నేను నా పర్సనల్ ప్రొఫైల్లో కాకుండా బిజినెస్ పేజ్ చేయమని చెప్పాను కదా. ఇది ఎందుకు చేయమంటున్నా అంటే జనరల్ గా మీరు పర్సనల్ ప్రొఫైల్ నుంచి కూడా యాడ్స్ ని క్రియేట్ చేయొచ్చు, యాడ్ అకౌంట్ యూజ్ చేసి. ఈ పేజ్ లో కూడా మనం యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీ పర్సనల్ ప్రొఫైల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎసెట్ ఉందనుకోండి, ఎసెట్ అంటే వెబ్సైట్ డేటా కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి, నేను చెప్తాను. ఫర్ నౌ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఎసెట్స్ అన్నవి మనం షేర్ చేయలేము ఎవరితోటి కూడా. ఆన్ ది అదర్ సైడ్ బిజినెస్ రిలేటెడ్ ఎసెట్స్ అన్ని కూడా మనం షేర్ చేయొచ్చు. అంటే మీ వెబ్సైట్ డేటా కానీ ఇదంతా కూడా మనం షేర్ చేయొచ్చు. ఎవరితో షేర్ చేయొచ్చు? డిజిటల్ మార్కెటర్స్ తో షేర్ చేయొచ్చు. ఓకేనా? ఈ డిజిటల్ మార్కెటర్స్ తో షేర్ చేయొచ్చు వితౌట్ షేరింగ్ యువర్ ఫేస్బుక్ పాస్వర్డ్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మీ పర్సనల్ పేజ్ నుంచి రన్ చేస్తున్నారు అనుకోండి, మీ పర్సనల్ ప్రొఫైల్ నుంచి యాడ్స్ ని రన్ చేస్తున్నారు అనుకోండి, మీ డిజిటల్ మార్కెటర్ కి మీ పర్సనల్ ప్రొఫైల్ పాస్వర్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ కదా. ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అందులో ఏదైనా ఉండొచ్చు కదా. మీరు ఎవరితోటైతే చాట్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతారు, అవన్నీ మనకి ఇవ్వాలి అని ఉండదు కదా. సో అందుకే మనం ఏం చేయాలి అంటే, ఈ పర్సనల్ ప్రొఫైల్ నుంచి పక్కన పెట్టి ఇప్పుడు నేను చూపించినట్టు ఫేస్బుక్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లింక్ చేస్తే మీకు ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో అన్నది క్రియేట్ అవుతుంది, రైట్? ఆ బిజినెస్ పోర్ట్ఫోలియోని మనం బిజినెస్ యాడ్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు అసలు డైరెక్ట్ మీరు యాడ్స్ రన్ చేయడం కూడా అట్టే రన్ చేయండి. అంటే మీరు ఓన్ గా మీ పర్సనల్ గా రన్ చేస్తే కూడా ఈ రకంగానే రన్ చేయండి. ఇదే రైట్ మేనర్. ఎందుకంటే ఈ రోజు మీ బిజినెస్ చిన్నదై ఉండొచ్చు, రేపనే టైంలో మీరు మీ బిజినెస్ పెద్దగా చేసుకున్న తర్వాత అప్పుడైనా సరే మీ వర్క్ ని మీరు ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ కి ఇవ్వాలి అనుకుంటారు కదా. అలా ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు బిజినెస్ లో ఎక్కువ బిజీ అయిపోతారు, మీకు అంత టైం ఉండదు యాడ్స్ చెక్ చేసుకోవడానికి, యాడ్స్ రన్ చేసుకోవడానికి అండ్ ఆల్. సో ఆ టైంలో ఇవ్వాలంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ పర్సనల్ ప్రొఫైల్ థింగ్ ని పక్కన పెట్టి ఫేస్బుక్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేసి ఆ రెండు కనెక్ట్ చేస్తే ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో రెడీ అవుతుంది. ఆ బిజినెస్ పోర్ట్ఫోలియో రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసాం కదా, అట్లా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా మనం కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే, మనం యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళాలన్నమాట. అది ఎట్లా అంటే adsmanager.facebook.com నేను చూపిస్తాను చూడండి. adsmanager.facebook.com కింద కనిపిస్తుంది అంతా ఇగ్నోర్ చేయండి ఫర్ నౌ. ఇదిగోండి ఈ adsmanager.facebook.com కి మనం వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇంటర్ఫేస్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఇంకేదైనా కొంచెం డిఫరెంట్ గా కనిపించినా కూడా కొంచెం పానిక్ ఏం అవ్వద్దు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి, ఇది ఉంది కదా యాడ్ అకౌంట్ ఓవర్ వ్యూ అని, అకౌంట్ ఓవర్ వ్యూ, దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఈ వ్యూ మోర్ ఉంది కదా, ఇది కానీ అట్లా క్లిక్ చేయండి. నాకేంటంటే మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపిస్తుంది ఇన్ని ఉన్నట్టు. మీకు ఇవన్నీ చూపించదు, ఏదో ఒకటే చూపిస్తుంది. మీరు ఏదైతే నేమ్ పెట్టి క్రియేట్ చేశారో బిజినెస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కి అండ్ ఫేస్బుక్ పేజ్ కి ఏదైతే నేమ్ పెట్టి చేశారో అదే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నథింగ్ ఏజీఎక్స్ అని కనిపిస్తుంది, చూసారా? మనం క్రియేట్ చేసింది ఇదే కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇట్లాగా మీకు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకేనా? అలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆటోమేటిక్ గా దానికి రిలేటెడ్ సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? సో వన్స్ మనం ఇక్కడ ఉన్న తర్వాత ఏంటి అంటే, నేను ఈ ఇంటర్ఫేస్ ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, మీకు ఇక్కడ 2 థింగ్స్ కనిపించాలి. ఒకటి ఏంటి అంటే, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దానికి ఫుల్ యాక్సెస్ ఉన్నట్టు, ఎవ్రీథింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. రెండోది మీ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండి ఫుల్ యాక్సెస్ ఉంది అని చూపిస్తుంది. దేనికి? ఈ బిజినెస్ ప్రొఫైల్ కి. ఈ నథింగ్ ఏజీఎక్స్ అన్నది ఒక బిజినెస్ ప్రొఫైల్ లాగా క్రియేట్ అయింది కదా ఇందాక, దానికి రెండిట్లకి యాక్సెస్ ఉంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనిపించాలి. ఇన్ కేస్ కనిపించలేదు అంటే అది సరిగ్గా కనెక్ట్ అయినట్టు కాదు. అండ్ దెన్ ఏం చేస్తారు అంటే, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి ఫర్ నౌ. జస్ట్ గో ఫర్ యాడ్ అకౌంట్స్ అనమాట. యాడ్ అకౌంట్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఎంటీ ఎందుకు ఉంది అంటే, ఆబ్వియస్లీ మనం ఒక్క యాడ్ అకౌంట్ ని కూడా ఇంకా క్రియేట్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనం యాడ్ అకౌంట్ ని క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో ఈ యాడ్ అకౌంట్ ని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, మనం ఏ యాడ్స్ ని రన్ చేసినా కూడా ఈ యాడ్ అకౌంట్ త్రూనే రన్ చేస్తాం. అసలు యాడ్ అకౌంట్ లేకపోతే మనం ఏ కైండ్ ఆఫ్ యాడ్స్ ని కూడా రన్ చేయలేము అనమాట. సో ఒక్కసారి అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ యాడ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనికి కూడా మనం నేమ్
నేమ్ అదే పెట్టుకుందాం, విచ్ ఈస్ నథింగ్ ఏజెక్స్ యాడ్ అకౌంట్ అని చెప్పి పెట్టుకుందాం. లేదు అంటే జస్ట్ డైరెక్ట్ గా నథింగ్ ఏజెక్స్ కూడా ఉంచేయచ్చు. టైం జోన్ వచ్చి కోల్కతా పెట్టండి, కోల్కతా ఇన్ ద సెన్స్ మన ఇండియన్ టైం అనమాట. అండ్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ పెట్టుకోండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు డాలర్ కానీ అట్లా డిఫాల్ట్ వదిలేశారనుకోండి మీ కార్డ్ డీటెయిల్స్ ని యాక్సెప్ట్ చేయదు, మీరు యాడ్స్ లో పేమెంట్ చేయడం చాలా హెడేక్ అయిపోతుంది. సో అందుకే ఏం చేస్తారు అంటే ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ పక్కాగా ఉండాలి. సో ఒక్కసారి అది చెక్ చేసుకోండి డెఫినెట్లీ. సో ఈ సెట్టింగ్స్ అన్నవి డెఫినెట్లీ యాక్యురేట్ గా ఉండాలి. మీ యాడ్ అకౌంట్ నేమ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, పర్లేదు. మోస్ట్లీ మీ బిజినెస్ నేమ్ పెట్టుకుంటే బెటర్, బాగుంటుంది. అండ్ టైమ్ జోన్ కోల్కతా పెట్టుకోండి, ఎందుకంటే మీ యాడ్స్ అయినా సరే ఎవ్రీథింగ్ దానికి అకార్డింగే వర్క్ అవుతాయి. అండ్ దెన్ కరెన్సీ ఇండియన్ రూపీ పెట్టుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై బిజినెస్ లేకపోతే అనదర్ బిజినెస్ ఆర్ క్లయింట్ అని వస్తుంది. ఇది ఎప్పుడు అంటే మీరు మీ క్లయింట్ కోసం చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు మల్టిపుల్ మళ్ళీ వాళ్ళ అదర్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. మోస్ట్లీ 99% మీ బిజినెస్ కి రన్ చేసుకుంటారు కాబట్టి మీ బిజినెస్ అని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ అనమాట. అలా చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు మెటా కమర్షియల్ టర్మ్స్ అని ఉంది కదా, ఇవి ఏంటి అంటే డిఫాల్ట్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే యాడ్స్ రన్ చేయాల్సినప్పుడు. సో అంత హెడేక్ ఏం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్రియేట్ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇది మీకు లోడ్ అవుతుంది కదా, దాన్ని అట్లా లోడ్ అవ్వనివ్వండి. ఇది మీకు బేర్లీ ఫ్యూ సెకండ్సే తీసుకుంటుంది, కొన్నిసార్లు మినిట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ అయిపోతుంది. ఓకేనా, అయిపోయింది. చూసారా, లిటరలీ ఒక 5 seconds తీసుకుంది, రైట్? సో ఇక్కడ పేమెంట్ ఇన్ఫో అడుగుతుంది కదా, ఇది మనం యాడ్ చేయాలి డెఫినెట్లీ, బట్ నాట్ నౌ. ఫర్ నౌ మనం స్కిప్ చేయొచ్చు, ఇప్పుడు కాకపోయినా తర్వాతనే చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక యాడ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఫిల్ చేయాలి. సో ఫర్ నౌ అయితే స్కిప్ చేసి డన్ కొట్టేసేద్దాం. సో వన్స్ డన్ కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ మీరు ఒక్కసారి ఇట్లా వెళ్తే ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఒక ఇంటర్ఫేస్, దాన్ని మనం యాడ్స్ మేనేజర్ అని అంటాం. సో ఫస్ట్ ఏంటి, మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో ఉండాలి, అంటే బిజినెస్ మేనేజర్ ఉండాలి, దాని కింద యాడ్స్ మేనేజర్ ఉండాలి. ఆ యాడ్స్ మేనేజర్ లో మనకి ఒక యాడ్ అకౌంట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ఇంటర్ఫేస్ నే మనం బేసిక్ గా యాడ్ అకౌంట్ అని అంటాం అనమాట. అండ్ ఈ ఆప్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆల్ టుగెదర్ కలిపి యాడ్స్ మేనేజర్ అంటాం. ఓకేనా, నేను మీకు సింపుల్ గా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి బిజినెస్ మేనేజర్ బిజినెస్ పోర్ట్ఫోలియో అంటే రెండు సిమిలర్ అన్నమాట, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమే. ఇవన్నీ మీకు అంత ఇంపార్టెంట్ కూడా కాదు, బట్ మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం బేసిక్ గా అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో లెట్స్ కన్సిడర్ లైక్ బిజినెస్ మేనేజర్ అన్న బిజినెస్ పోర్ట్ఫోలియో అన్న రెండు ఒకటే. ఓకేనా, దాని కింద మీకు యాడ్స్ మేనేజర్ ఉంటుంది. ఆ యాడ్స్ మేనేజర్ లో లెట్స్ సే ఒక ఆప్షన్ అనుకోండి, ఒక విండో ఏదైతే ఉందో, ఆ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యాడ్ అకౌంట్ అని అంటాం. ఓకేనా, ఈ యాడ్స్ మేనేజర్ లో మీకు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు, ఒకటే ఉండాలని ఏం లేదు. ఓకేనా, మల్టిపుల్ యాడ్స్ మేనేజర్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ బిజినెస్ మేనేజర్ లో మల్టిపుల్ యాడ్స్ మేనేజర్లు కూడా ఉండొచ్చు. ఇది ఎందుకు ఇంత ఉంది, ఎందుకు ఈ ప్యాటర్న్ ఇంత కాంప్లెక్స్ గా ఉంది అని మీకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఓన్లీ చిన్న బిజినెస్ ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇట్లా అనిపించవచ్చు. బట్ ఏంటి అంటే లేటర్ ఆన్ మీకు పెద్ద బ్రాండ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక క్లోతింగ్ బ్రాండ్ ఉంది అని అనుకుందాం. ఓకేనా, కొన్ని వేల కోట్లు లేకపోతే కొన్ని వందల కోట్లు కొన్ని కోట్లు మీరు టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు అన్ని యాడ్స్ కూడా ఒక్కడే ఎగ్జిక్యూటివ్ రన్ చేయలేడు, అంటే ఒక్క మెటా యాడ్ ఎక్స్పర్టే రన్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి ఇందులో మేల్ రిలేటెడ్ యాడ్స్ అన్ని, మేల్ క్లోతింగ్ రిలేటెడ్ యాడ్స్ అన్ని నువ్వు చూసుకో అవినాష్, ఫీమేల్ రిలేటెడ్ యాడ్స్ అన్ని కూడా నువ్వు చూసుకో, ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ అయితే అక్షయ్ నువ్వు చూసుకో అని ఇట్లా మల్టిపుల్ కేటగిరీస్ ని ఇచ్చేస్తారనమాట. సో ఆ కేటగిరీలో ఏ యాడ్స్ సరిగ్గా రన్ కాకపోయినా ఆ పర్సన్ హెడ్ఏక్ అనమాట. సో ఈ రకంగా డీల్ చేసుకుంటారు కాబట్టి మనం అలా చేస్తాం అనమాట. అండ్ ఎప్పుడైనా సరే ఈ రకంగానే మీ యాడ్స్ పేజెస్ ని ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఫేస్బుక్ పేజ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా సరే అట్లానే కనెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే చెప్పలేం ఏ బిజినెస్ ఎంత పెద్దదవుతుంది అని చెప్పి. అండ్ ఆల్సో లేటర్ ఆన్ ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఒక యాడ్ ఎక్స్పర్ట్ కి మీ యాడ్ అకౌంట్ ని చూపించాలన్నా ఎప్పుడైనా సరే మీకు బెటర్ గా హెల్ప్ అవుతుంది. అండ్ కొన్ని ఫీచర్స్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పర్సనల్ యాడ్ అకౌంట్ లో అయితే. సో అందుకే మనం ఈ రకంగా తీసుకెళ్తాం అనమాట, ఎగ్జాక్ట్ ఫ్లోని ఇలానే క్రియేట్ చేసుకుంటా తీసుకెళ్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే
యాడ్ అకౌంట్ లో యాడ్స్ దాకా వెళ్లే ముందు, యాడ్స్ క్రియేట్ చేసే అంత వరకు వెళ్ళడానికి ముందు మనం ఏం చెక్ చేద్దామంటే అసలు బిజినెస్ పోర్ట్ఫోలియోలో ఏమున్నాయి. ఇక్కడ ఉంది కదా బిజినెస్ సెట్టింగ్స్, ఈ బిజినెస్ సెట్టింగ్స్ లో ఏమున్నాయి, యాడ్స్ మేనేజర్ లో ఏమున్నాయి, అండ్ ఆల్సో ఈ యాడ్ అకౌంట్ లో ఏమున్నాయి అని చెప్పి సెట్టింగ్స్ అన్నింటినీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మన బిజినెస్ సెట్టింగ్స్కి వెళ్దాం. వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ సెట్టింగ్స్ మీద ఇక్కడ ఆల్ బిజినెస్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఉన్న ఇంటర్ఫేస్ ఏంటి అంటే adsmanager.facebook.com. ఓకేనా? అక్కడ కింద బిజినెస్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఈ బిజినెస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు business.facebook.com కి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. సో ఈ ఇంటర్ఫేస్ లో మనం వెళ్తే మీకు ఇక్కడ ఫస్ట్ బిజినెస్ ఇన్ఫో కనిపిస్తుంది, రైట్? ఈ బిజినెస్ ఇన్ఫోని మొత్తం మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయడమే కరెక్ట్. అంటే మీ బిజినెస్ నేమ్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ ఇది మీకు ఏదైనా జిఎస్టీ అట్లాంటిది ఏదైనా ఉంటే, అంటే మీ బిజినెస్ ఆల్రెడీ లీగల్ గా రిజిస్టర్ అయి ఉంటే ఆ లీగల్ నేమ్ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్ గా దానికి అకార్డింగ్ పెట్టేసేయండి. లీగల్ బిజినెస్ నేమ్, మీకు బిజినెస్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, బిజినెస్ ఫోన్ నెంబర్, దానికి అడ్రస్ ఏదో ఉంటుంది కదా ఆ అడ్రస్, అండ్ దానికి రిలేటెడ్ ఇమేజ్ కానీ నేమ్ కానీ పెట్టుకొని స్క్రోల్ చేయండి. అండ్ ఈ అన్వెరిఫైడ్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని స్టేటస్ వెరిఫైడ్ లోకి మార్చుకోవడం బెటర్. సో ఒక్కసారి క్లిక్ చేసి దానికి అది అడుగుతున్న సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయడానికి ట్రై చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేసి స్టార్ట్ వెరిఫికేషన్ కొడితే మీకు ఆ వెరిఫికేషన్ అన్నది ప్రాసెస్ అయిపోతుంది. అంటే మీరు బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే అడుగుతుందో అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అండ్ దెన్ ఇక్కడికి వస్తే మీకు బిజినెస్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, అది కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే మీ బిజినెస్ గురించి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మెటాకి డీటెయిల్స్ ఇవ్వడం కోసమే అనమాట. ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఇంతలాగా కొంతమంది స్పామ్ అకౌంట్స్, స్పామ్ యాడ్స్ కానీ స్కామ్ రిలేటెడ్, బెట్టింగ్ రిలేటెడ్ యాడ్స్ కానీ చేస్తారు కదా. సో వాటన్నిటి రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఫేస్బుక్ మీద గవర్నమెంట్ వాళ్ళు చాలా వేస్తారు. సో ఫేస్బుక్ ఏంటి అంటే మనం జెన్యున్ పర్సన్, మన బిజినెస్ జెన్యున్ అని తెలుసుకోవడానికి డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డే 1 ఇవ్వాలి అని ఏం లేదు, బట్ ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇస్తూ ఉండండి. ఓకేనా? ఎందుకు ఇస్తూ ఉండమంటున్నా అంటే ఈ రోజు కాకపోయినా సరే డే 100th రోజునో లేకపోతే డే 30 రోజునో డే 20 రోజునో మిమ్మల్ని మీ యాడ్ అకౌంట్ ఏం చేస్తుంది అంటే డిసేబుల్ చేస్తారు. అంటే టెంపరీగా మిమ్మల్ని యాడ్స్ రన్ చేయకుండా చేస్తారనమాట. చేసి వాళ్ళు ఏం అడుగుతారంటే అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతారు. ఓకేనా? బేసిక్ గా నేనేమనుకుంటాను అంటే ఇవన్నీ కొంచెం ముందే ఫిల్ చేసి పెట్టుకుంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు లేటర్ ఆన్ ఆ యాడ్స్ ఆఫ్ అవ్వడం అన్నది ఉండదు, ఆ హెడేక్ అన్నది ఉండదు అనమాట. మీకు డెఫినెట్లీ లీగల్ గా మీ బిజినెస్ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి అని అయితే ఏం లేదు. బట్ ఏంటి అంటే ఉంటే కూడా బెటర్, లేకపోయినా పర్లేదు. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మాత్రం ఫిల్ చేసుకోండి. సో దట్ ఏంటంటే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా, యూజర్ స్పేస్ లో పీపుల్ లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ గా నేను ఇందాకే చెప్పాను కదా, మనకేంటి అంటే మన ఫేస్బుక్ ప్రొఫైల్ కనిపిస్తుంది అండ్ ఫేస్బుక్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంకెవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా డిజిటల్ మార్కెటర్ ఉంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ మీకు కావాలి, వాళ్ళు మిమ్మల్ని మీ యాడ్ అకౌంట్ ని వీటన్నిటిని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఫేస్బుక్ ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి మీరు గివ్ యాక్సెస్, ఎస్ఎన్ ఎసెట్స్ ఇవన్నీ కూడా గో త్రూ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ టెంపరీగా చూపిస్తున్నా, ఈ మెయిల్ కి మనం ఏం అకౌంట్ లేదు, ఉన్నా కూడా మనం ఏమి ఇవ్వము, జస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో వాళ్ళకి వాళ్ళ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇవ్వచ్చు. వాళ్ళ పర్మిషన్స్, ఫైనాన్స్ ఇస్తామా ఇవ్వమా, వాళ్ళకి ఇవన్నీ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఎసెట్స్ లో ఇవన్నీ కూడా ఎసెట్సే. మనం యాడ్ అకౌంట్ కి పర్మిషన్ ఇస్తామా లేదా, ఫేస్బుక్ కి పర్మిషన్ ఇస్తామా లేదా, ఇన్స్టాగ్రామ్ కి పర్మిషన్ ఇస్తామా లేదా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఏంటి అంటే ఫుల్ యాక్సెస్ అంటే ఫుల్ యాక్సెస్, పార్షల్ యాక్సెస్ అయితే పార్షల్ యాక్సెస్, దేని వరకు మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో దాని వరకే యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. అట్లా ఇచ్చి క్లిక్ ఆన్ నెక్స్ట్ చేసి మీరు ఇక్కడ ఇన్వైట్ విత్ 3 అసెట్స్ కొట్టండి. అంటే ఇక్కడ 3 అసెట్స్ ఇస్తున్నాం కదా, ఒకటి యాడ్ అకౌంట్ ఇస్తున్నాం, ఒక ఫేస్బుక్ పేజ్ ఇస్తున్నాం, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తున్నాం. ఇవన్నీ చూపించి మనం ఇన్వైట్ కొట్టచ్చు అనమాట. సో ఈ రకంగా యాక్సెస్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకు మనకు ఆప్షన్ యూజ్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్నర్ అండ్ సిస్టమ్ యూజర్స్ మనం మేజర్ గా యూజ్ చేయం, సో దాన్ని మనం స్కిప్ చేయొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు హియర్ మీకు ఇక్కడ పేజెస్, ఇంకేదైనా పేజ్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంకో ఎక్స్ట్రా పేజ్ కావాలి అనుకుంటే సేమ్ బిజినెస్ పోర్ట్ఫోలియో కింద
కింద యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెప్టో ఉందనుకోండి, జెప్టో ఈ కామర్స్ అని చెప్పి ఒక పేజ్ చేసుకోవచ్చు, జెప్టో డ్రైవర్స్ అని చెప్పి ఒక పేజ్ చేసుకోవచ్చు, జెప్టో పార్ట్నర్స్ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పి ఒక పేజ్ చేసుకోవచ్చు. సో ఆ పేజెస్ అన్ని కూడా ఒకటే బిజినెస్ కి సంబంధించినవి కదా. సో ఆ మల్టిపుల్ పేజెస్ అన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో జెప్టో అనుకోండి, ఈ పేజెస్ మల్టిపుల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా. సో అందుకు మనం ఈ పేజెస్ లో మల్టిపుల్ పేజెస్ ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది అన్నమాట. అండ్ దెన్ యాడ్ అకౌంట్స్కి వెళ్తే యాజ్ ఐ సెడ్ యు బిఫోర్, సేమ్ అట్లానే మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు వాటన్నిటిలో కూడా యాడ్స్ రన్ చేసుకోవడానికి మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉండాలి కదా. సో ఇక్కడ మీరు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం యాడ్స్ రన్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ బట్టి, బడ్జెట్స్ బట్టి ఇంకా ఎక్కువ యాడ్ అకౌంట్స్ ని కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఓన్లీ 1 యాడ్ అకౌంట్ లిమిట్ రీచ్ అని చూపిస్తుంది కదా, ఎందుకంటే ఇది కొత్త బిజినెస్ పోర్ట్ఫోలియో కాబట్టి. లేటర్ ఆన్ మీరు ఫ్యూచర్ లో ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మీ బ్రాండ్ రిలేటెడ్ ఏదైనా థింగ్స్, అదర్ అసెట్స్ ఏమైనా ఉంటే ఆ అసెట్ గ్రూప్స్ ని వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు అంత డీటెయిల్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని థింగ్స్ కావాలి కదా. సో అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తే మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ ఆప్షన్ అనమాట. అండ్ దెన్ వాట్సాప్ యాడ్ చేసుకుంటారు. అండ్ డేటా సోర్సెస్ దగ్గరికి వస్తే మీరు మీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేయడానికి పిక్సెల్ అనే ఒక కోడ్ ని వాడతాం. ఇది నేను అప్కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిక్సెల్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటాం. సో ఆ చాప్టర్ లో మనం డీటెయిల్ గా మాట్లాడదాం. సో ఇదిగోండి, ఇట్లా కొన్ని ఫ్యూ లైన్స్ ఆఫ్ పిక్సెల్ కోడ్ ఉంటుంది. సో ఈ లైన్స్ ని మనం తీసుకెళ్లి వెబ్సైట్ లో యాడ్ చేస్తాం. ఎందుకు వెబ్సైట్ లో యాడ్ చేస్తాం అంటే ఆ వెబ్సైట్ రిలేటెడ్ డేటా అంతా కూడా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆ ట్రాకింగ్ ఎబిలిటీని యాడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నా యాడ్ అకౌంట్కి వెళ్తే మీరు అక్కడ పిక్సెల్ ని చూడొచ్చు క్లియర్ గా. సో లోడ్ అయింది కదా. సో మనం ఇక్కడికి వెళ్దాం. సెక్యూరిటీ పర్పస్ అడుగుతుంది ఇదంతా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటా రిసోర్సెస్ ఉంది కదా, ఆ రిసోర్సెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నా వెబ్సైట్ ని నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టాను అనమాట పిక్సెల్ కోడ్ తోటి. సో ఎవ్రీథింగ్ నా వెబ్సైట్ లో ఎవరైనా విజిటర్ వచ్చినా సరే, లేకపోతే ఎవరైనా ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినా సరే, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ట్రాక్ అవుతుంది. ఈ ట్రాకింగ్ ఎందుకు చేస్తామంటే పిక్సెల్ తోటి మనము రేపు ఆల్రెడీ ఒకళ్ళు మన వెబ్సైట్ కి వచ్చి వాళ్ళు నా ప్రోడక్ట్ కొనలేదు అనుకోండి, ఇది లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఎవరైనా మన వెబ్సైట్ కి వచ్చి వాళ్ళు నా ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసి వాళ్ళ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయడానికి ఆ లింక్ క్లిక్ చేసి బటన్ క్లిక్ చేయకపోయినా, లేకపోతే ఆ పర్చేస్ అనేది చేయకపోయినా, మనం అప్పుడు వాళ్ళని రీటార్గెట్ చేయాలి అంటే ఈ పిక్సెల్ అన్నది ఉండాలన్నమాట డెఫినెట్లీ. సో అందుకని చెప్పేసి మనం యాక్చువల్లీ ఈ పిక్సెల్ కోడ్ ని కనెక్ట్ చేస్తాము. అండ్ దెన్ దాన్ని అలా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. అండ్ ఈ ఇంటిగ్రేషన్స్ లో మీకు సిఆర్ఎంస్ అవి ఇవి ఉంటాయి. సో ఇవి మెయిన్ ఆప్షన్స్ అనమాట. నేను ఏంటి అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మెటా ప్లాట్ఫామ్స్ లో, బట్ ఎవ్రీథింగ్ కూడా మనకు అనవసరము. ఎందుకంటే మీకు మెయిన్ కావాల్సిన ఫీచర్సే మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ లైఫ్ లో మనం యూజ్ చేయము. మేబీ వన్స్ ఇన్ ఏ ఇయర్ లేకపోతే 2-3 years లో ఒక్కసారి చూసే ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అంత టైం స్పెండ్ చేస్తే మనం అసలు మెటా యాడ్స్ ని అంత ఈజీగా నేర్చుకోలేము కూడా. సో ఈ పార్ట్ అంతా మనం స్కిప్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసి యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుందంతా కూడా బిజినెస్ పోర్ట్ఫోలియో రిలేటెడ్, రైట్? ఇప్పుడు యాడ్స్ మేనేజర్ లోకి వెళ్తే మనకి నేను చెప్పాను కదా యాడ్ అకౌంట్స్ ఉంటాయి అని చెప్పి. సో ఈ యాడ్ అకౌంట్ అన్నది మళ్ళీ సపరేట్ థింగ్ అనమాట. ఓకే, మనం డిఫరెంట్ యాడ్ అకౌంట్ లోకి వచ్చాం. సో లెట్ మీ జస్ట్ గో బ్యాక్ ఫర్ ది యాడ్ అకౌంట్ దట్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ. సో మనం చేసింది నథింగ్ కదా. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇది ఉంది కదా, ఈ యాడ్ అకౌంట్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ యాడ్ అకౌంట్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఒకసారి యాడ్స్ మేనేజర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ దిస్. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీ యాడ్ అకౌంట్ లో
ఫర్ ఎగ్జాంపుల్ మీ యాడ్స్ రన్ అవ్వట్లేదు అనుకోండి, రన్ అవ్వకపోయినా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అయినా సరే, లేదంటే ఏ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ అకౌంట్ హెల్త్లో కనిపిస్తుంది అనమాట. అంటే ఇది ఉంది కదా ఈ అకౌంట్ ఓవర్ వ్యూ అని చెప్పి, ఈ అకౌంట్ ఓవర్ వ్యూలోనే ఎవ్రీథింగ్ కూడా మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అని ఉంది కదా, ఏమనుంది ఇక్కడ, బిఫోర్ యూ రన్ యాడ్స్ you need to add a verified phone number to your ad account, we won't share this నెంబర్ పబ్లిక్లీ అని ఉంది కదా. ఈ నెంబర్ మనం అసలు యాడ్ చేయకపోతే మనల్ని అసలు యాడ్స్ రన్ చేయనివ్వదు. ఓకేనా? ఇప్పుడు ఒక బిగినర్ కి, ఎవరైతే మన మెటా బిజినెస్ లోకి ఫస్ట్ టైం వస్తున్నారో, మెటా యాడ్స్ మేనేజర్ లోకి ఫస్ట్ టైం వస్తున్నారో, వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని తెలియదు కదా. సో వాళ్ళు డైరెక్ట్ గా ఈ అకౌంట్ ఓవర్ వ్యూలోకి వచ్చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఒకవేళ యాడ్స్ రన్ కాకపోయినా మనం నెక్స్ట్ ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమైనా ఉంటే అవి తెలుస్తాయి. అండ్ నేను చెప్పాను కదా, పేమెంట్ మెథడ్ అసలు యాడ్ చేయకపోతే ఆబ్వియస్లీ మనల్ని యాడ్స్ రన్ చేయనివ్వరు అని చెప్పాను కదా. సో అది కూడా ఇక్కడ అడుగుతుంది చూసారా. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఒక పేజ్ ఖచ్చితంగా ఉండాలి యాడ్స్ రన్ చేయాలంటే. సో ఆ పేజ్ ఇదేనా అని అడుగుతుంది. ఎస్ ఇదే కాబట్టి మనం కన్ఫర్మ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి బిఫోర్ రన్నింగ్ యాడ్స్. సో అందుకే వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఈ రకంగా మనకి అకౌంట్ స్టేటస్ ఓవర్ వ్యూ అన్నది తెలుస్తుంది. సో మిమ్మల్ని అడిగితే ఒక ఓటీపీ అడుగుతుంది, లేదు అంటే ఇట్లా ఇదిగోండి మెసేజ్ అడుగుతుంది అనమాట. సో నేను నా ఓటీపీని ఎంటర్ చేస్తా, జస్ట్ ఎ సెకండ్. సో యా, నాకు ఓటీపీ వచ్చేసింది. ఇట్స్ 834023. సో ఈ రకంగా మనం ఎంటర్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ అన్నది వెరిఫై అయిపోతుంది. అండ్ దెన్ మనం ఏం చేయాలి అంటే మన యాడ్ అకౌంట్ రిలేటెడ్ ఇంకేదన్నా కూడా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ డీటెయిల్స్ చెప్పాను కదా, దానికి రిలేటెడ్ కూడా క్వశ్చన్ అడుగుతుంది అని చెప్పి, ఇక్కడ ఏంటి అంటే టెంపరీగా మీకు ఇట్లా చేస్తుంది కానీ అంటే చూపించట్లేదు. కానీ మళ్ళీ మనం యాడ్ రన్ చేసి అబౌట్ టు లాంచ్, అబౌట్ టు పబ్లిష్ బటన్ నొక్కినప్పుడు మళ్ళీ మనకి ఆ ఆప్షన్ వస్తుంది. ఏం ఆప్షన్ వస్తుంది అంటే పేమెంట్ ఇది యాడ్ చేయమని. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ వచ్చింది కదా. ఈ యాడ్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే ఏదైనా కార్డ్ డీటెయిల్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇండియన్ కరెన్సీ కదా, డెఫినెట్లీ అది యాడ్ చేయాలి. నేను ఇక్కడ డిఫాల్ట్ ఉంది చూసారా, చేంజ్ చేయలేకపోతున్నాం చూసారా. ఇది ఎందుకంటే యాడ్ అకౌంట్ క్రియేషన్ టైంలో చెప్పాను కదా, పక్కాగా ఇది వ్యాలిడ్ గా మనం చెక్ చేసుకోవాలి ఇండియన్ రూపీ ఉందా లేదా అని చెప్పి, లేకపోతే లేటర్ ఆన్ మార్చలేమని చెప్పాను కదా. సో ఇందుకే అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి అసలు చేంజ్ చేసే ఆప్షనే ఇవ్వట్లేదు వాళ్ళు. సో మన కంట్రీని, మన కరెన్సీని, టైం జోన్ ని ముందే సెట్ చేసుకున్నవి ఇక్కడ మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు యూపీఐ అనుకున్నారనుకోండి, యూపీఐ క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ అగైన్ చేసిన తర్వాత ఇది మీకు నార్మల్గా అడుగుతుంది ఏ స్టేట్ నుంచి, ఎక్కడి నుంచి అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. మీకు ఏదైనా జిఎస్టీ నెంబర్ ఉంటే అది, ట్యాన్ నెంబర్ ఉంటే అది పెట్టండి. నేను ఇది ఏంటి అంటే టెంపరీ అకౌంట్ కాబట్టి, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రియేట్ చేసిన అకౌంట్ కాబట్టి ఫిల్ చేయట్లేదు. బట్ హౌఎవర్ ఏంటంటే ఇలా మీరు పెట్టుకొని ఈ బాక్స్ని పక్కా చెక్ చేయండి, ఐ మీన్ టిక్ చేయండి, చేసి సేవ్ కొట్టండి. సో అలా చేసిన తర్వాత యు ఆర్ గుడ్ టు గో. డెఫినెట్ గా మీరు ఇక్కడ కొంచెం మనీ యాడ్ చేసుకోవాలి. లెట్స్ సే ఒక 10 రూపీస్ 1000 రూపీస్ అనుకోండి. మీరు ఇట్లా కొట్టిన తర్వాత ఏమవుతుందంటే యూపీఐ పెట్టుకొని మనం వ్యాలెట్ లోకి మనీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ పేలో వ్యాలెట్ ఎట్లా అయితే ఉందో సేమ్ ఆ వ్యాలెట్ లో ఎలా అయితే మీరు మనీ యాడ్ చేసుకుంటారో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం వ్యాలెట్ లోకి మనీ యాడ్ చేసుకొని యాడ్స్ రన్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ యాడ్ బడ్జెట్ ఆ వ్యాలెట్ లో బడ్జెట్ అయిపోతుందో, ఆ బడ్జెట్ అయిపోయిన వెంటనే మీ యాడ్స్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఆ వ్యాలెట్ లోకి ఆ బడ్జెట్ అన్నది యాడ్ చేసుకున్న తర్వాతనే రన్ అవుతాయి. ఓకేనా? సో ఆ రకంగా పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఓవర్ స్పెండ్ అవ్వదు ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా సరే ఒక బిగినర్ రన్ చేస్తున్నప్పుడు యాడ్స్ బెటర్ వ్యాలెట్ త్రూనే పే చేయండి, అంతేగాని ఏ కార్డ్ ని యాడ్ చేయొద్దు. కార్డ్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు డైరెక్ట్ గా ఆ కార్డ్ లో నుండి మనీ కట్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఎక్కువగా కట్ అయిపోతుంది మీరు చెక్ చేసుకోకపోతే. సో అందుకే మీరు డెఫినెట్లీ ఈ ప్రాసెస్ లో వెళ్ళండి. ఏది నేను చెప్పా కదా, యూపీఐ త్రూ ముందే వ్యాలెట్ లో మనీ యాడ్ చేసుకోండి. ఆ మనీ అయిపోతే యాడ్స్ అయిపోతాయి. సో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మీరు అనుకున్న దానికంటే ఓవర్ గా స్పెండ్ చేయడం కంటే డెఫినెట్ గా ఫిక్స్డ్ గా మీరు ఎంత అయితే మనీ స్పెండ్ చేయాలనుకుంటున్నారో అంతే స్పెండ్ చేసిన తర్వాత పాజ్ అవ్వడం బెటరే కదా. సో దట్ మీరు కావాలనుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాంపెయిన్స్ అని ఉంది కదా, ఈ క్యాంపెయిన్స్ క్లిక్ చేయండి. సో దిస్ ఈజ్ వేర్ వీ రన్ యాడ్స్ అనమాట. యాడ్స్ అన్నవి నేను దీని గురించి ఇంకా నెక్స్ట్ మాట్లాడతాను, ఎందుకంటే యాడ్ అకౌంట్ రిలేటెడ్ మనం ఇంకా చేస్తాం కదా. సో యాడ్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో దీన్ని స్కిప్ చేద్దాం ప్రెసెంట్.
అండ్ కమింగ్ టు యాడ్స్ రిపోర్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అనుకోండి, లేదు అంటే మీ బిజినెస్లో మీకే మెట్రిక్స్ తెలుసుకోవాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ చూపించాను, ఏ జెండర్ వాళ్ళకి ఎక్కువ చూపించాను, నా యాడ్ ఎవరికి రీచ్ అయింది, లేదు అంటే నా యాడ్ నేమ్, ఒక టైం స్లాట్, లేకపోతే ఏ జెండర్ బేస్డ్ చూపించాను, ఏ మెట్రిక్స్ తోటి, అంటే ఎంతమంది నా యాడ్ని చూశారు. అండ్ నేను ఆల్రెడీ ఇంప్రెషన్స్ అండ్ రీచ్ గురించి మాట్లాడే కదా, ఎంతమంది నా యాడ్ని చూశారు, ఎన్నిసార్లు వాళ్ళకి కనిపించింది, ఎంతమంది పర్చేసెస్ చేశారు ఈ యాడ్ త్రూ సిపిసి, ఇవన్నీ కూడా మీకు కావాల్సిన డేటా అంతా కూడా రిపోర్ట్ లాగా చేసుకొని మీరు దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ ఏ కాపీ కొట్టి ఎక్స్పోర్ట్ కొడితే మీకు ఒక ఫైల్ రెడీ అయ్యి సేవ్ అవుతుంది మీ ల్యాప్టాప్లో. సో మీ ల్యాప్టాప్లో ఆబ్వియస్లీ మీ కంప్యూటర్లో. సో ఆ రకంగా మనకి ఈ సెక్షన్ అన్నది, రిపోర్టింగ్ సెక్షన్ అన్నది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు హియర్, ఆడియన్సెస్ అనమాట. ఇది చాలా క్రేజీ ఆప్షన్. అసలు ఎందుకు క్రేజీ అంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్రియేట్ కస్టమ్ ఆడియన్స్ క్లిక్ చేశాను అనుకోండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏంటి అంటే, మీకు డైరెక్ట్గా మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఒక యాడ్ని చూపించాలి అనుకోండి. అంటే మీ ఫాలోవర్స్ 1000 మందే ఉంటే ఆ 1000 మందికి యాడ్ని చూపించాలి, లేకపోతే మీ ఫాలోవర్స్ 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందికి ఒక యాడ్ని చూపించాలి అనుకోండి. అప్పుడు ఈ ఆడియన్స్ అనేది హెల్ప్ అవుతుంది, మీకు ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ లుక్ ఏ లైక్ ఆడియన్స్, సేవ్డ్ ఆడియన్స్, ఇవన్నీ కూడా క్రేజీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి మనం లేటర్ ఆన్ డిస్కస్ చేస్తాం. బట్ ఫర్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆడియన్స్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్ అన్నమాట. ఓకేనా? ఈ పీపుల్ కుడ్ బి లైక్ స్పెసిఫిక్ గా నీ వెబ్సైట్ నే విజిట్ చేసిన వాళ్ళని ఒక ఆడియన్స్ లాగా మనం నేమ్ చేసుకోవచ్చు, లైక్ వెబ్సైట్ విజిటర్స్ అని చెప్పి. స్పెసిఫిక్ గా నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఒక ఆడియన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆప్షన్స్ లాగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ లాగా క్రియేట్ చేసుకుని వాళ్ళనే మన యాడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా పవర్ఫుల్ ఆప్షన్ ఇది. దీని గురించి అందరూ డిస్కస్ చేయరు, బట్ మనం డెఫినెట్లీ చేద్దాం. నేను మళ్ళీ దీని దగ్గరికి వస్తాను.